పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు ఆయన ఇన్ని రోజుల పాటు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన దానికి ఎట్టకేలకు న్యాయం అయితే జరిగిందని చాలామంది అనుకుంటారు. కానీ వచ్చినప్పుడు పోలీసులకు కూడా సహకరించకుండా నాకు జ్వరం ఉంది, నేను రాను అని చెప్పేసి ఆల్మోస్ట్ ½ వాళ్ళని మాత్రం చాలా అంటే చాలా బాధ పెట్టారు వ్యక్తి. మరి ఆయన ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని తెలుస్తుంది. ఏ కేటగిరీలో ఈయన అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు నార్మల్గా ఒక సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా మంది ఎట్లా అంటే అపోజ్ చేస్తారు. అరే ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళు ఏం తప్పు చేశారు, చేసినప్పటికీ కూడా అసలు నిజంగా కాదని తెలుసుకోవాలి, ఇట్లా రకరకాలుగా చాలా మంది ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట. పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసిన తర్వాత అరే మంచి పని చేశారు, అరెస్ట్ చేసి మంచి పని అయింది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు ఆయన ప్రచారం చేయడానికి వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. వైసీపీ పార్టీ గురించి గొప్పగా చెప్పుకున్నాడు, అక్కడి వరకు కూడా బాగుంది. కానీ ఎప్పుడైతే అక్కడ వైసీపీ పార్టీని పొగిడే ప్రయత్నంలో ఇక్కడ టీడీపీ కూటమికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో మనము మాటల్లో కూడా అలాంటి బూతులు మాట్లాడుకోలేం. అంతటి బూతులు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి అప్పట్లోనే కొంతమంది ప్రజలు ఈయనకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేశారు. అదంతా ఓకే. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకా కొన్ని కేసులు కూడా నమోదయ్యాయంట. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు. సో దానికి సంబంధించి ఇన్ని రోజుల పాటు ఊరుకున్నారు, ఓకే. ఇప్పుడు మళ్ళీ కేసులు నమోదయ్యేసరికి వాళ్ళు వెంటనే హుటాహుటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి సిఐడి అధికారులు ఇక్కడ హైదరాబాద్కి రావడం, రాయదుర్గకు సంబంధించి అక్కడ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడ పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళి రాత్రి ఆయన తీసుకురావడం, ఇదంతా కూడా జరిగిపోయింది. అంటే వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా నాకు హెల్త్ బాగోలేదు, నాకు ఫీవర్గా ఉంది, నేను రాను అనే విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడుతారో అందరికీ తెలిసిందే. ఒక అర్ధగంట నుంచి గంట పాటు వాళ్ళని చిత్రహింసలు పెట్టేశాడంట. అయినప్పటికీ కూడా పోలీసులు ఏ మాత్రం కూడా ఊరుకోకుండా నువ్వు వస్తావా రావనే విధంగా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళారు. ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు అంటే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి మెడికల్ టెస్ట్ చేయిస్తారు, చేయించరు, మరి ఏదో దారుణంగా ట్రీట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేయడం కూడా కరెక్ట్గా. నిజం చెప్పాలంటే రెడ్ బుక్లో అయిన పేరు ఉందా లేదా అనేది పక్కకు పెడితే నేనైతే ఖచ్చితంగా ఉండాలనే కోరుకుంటా. ఎందుకంటే నాకు అర్థమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనను మెచ్చుకోండి, ఎవరూ కాదనరు. కానీ ఒక వ్యక్తిని దూషించడానికి అవసరం ఏముందంటే కూటమి ప్రభుత్వంలో చేయలేదంటే చేశారు, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నప్పుడు ఒక వ్యక్తికి మంచిగా పద్ధతిగా చెప్తే అర్థం కాదు అన్నప్పుడు ఖచ్చితంగా తిట్లతోనే చెప్పాలి. వాళ్ళు ఆ విధంగా తిట్టినప్పటికీ కూడా మరీ ఇంత ఘోరంగా ఎప్పుడు మాట్లాడలే. అంటే ఎంతవరకు మాట్లాడాలి, మన లిమిట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు మాట్లాడితే బాగుంటుంది అంతవరకు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు తప్ప ఒక లిమిట్ని క్రాస్ చేసి ఎప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా కృష్ణమురళిని అరెస్ట్ చేయడమే కరెక్ట్ అనే విధంగా ఓన్లీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా సాధారణ ప్రజలు కూడా అంటున్నారంటే ఈయన ఎలాంటి మాట్లాడి ఉంటారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఓన్లీ కృష్ణమురళి అనే కాకుండా రీసెంట్గా జాయిన్ అయిన శ్యామల కూడా ఎంతో అంత మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గురించి. ఒకప్పుడు ఆయనకు సంబంధించిన ఈవెంట్స్కి సంబంధించి సినిమాకి సంబంధించి గొప్పగా చెప్పుకున్న శ్యామల ఇప్పుడు ఆయన తప్పు చేశాడు, ఆయన అంతా ఈయన ఇంత అని ఈ విధంగా మాట్లాడే రేంజ్కి వచ్చింది. అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక బ్లూ జెండా దానికి కప్పుకున్నంత మాత్రాన ఇంకా మేము ఎవరెస్ట్ అయ్యేంత ఎత్తుకు ఎదిగిన విధంగా ఫీల్ అవుతారో ఏంటి తెలియదు, కానీ ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుతూ ఉంటారు. సో మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ఖచ్చితంగా మరి శ్యామల అని చెప్పుకోవచ్చు. సినిమా రంగానికి సంబంధించి ఇక్కడ కృష్ణమురళిని మాత్రం అరెస్ట్ చేసి ఓబులవారి పల్లెకి తీసుకెళ్లడం జరిగింది. సో మరి నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు, బయటకు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఎవరైనా మరి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందో లేదో ఖచ్చితంగా చూడాలి.